గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ ప్రభుత్వం తిరుపతిలో ఫ్లెమింగో బర్డ్స్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తోంది. సైబీరియా, ఆస్ట్రేలియా నుండి వలస వచ్చిన తిరుపతి జిల్లా నేలపట్టులో సంతానోత్పత్తి పెంచే ప్రక్రియను ఫ్లెమింగో ఫెస్టివల్ గా 3 రోజుల పాటు నిర్వహిస్తుంది. విదేశాల నుంచి పులికాట్ సరస్సు, నేలపట్టు ప్రాంతాల్లో వీటి ప్రయాణం సాగించి సంతానోత్పత్తి పెంచి వాటి పిల్లల్ని తిరిగి తమ స్వదేశానికి తీసుకెళ్తాయి ఫ్లెమింగో పక్షులు. పక్షుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన నేలపట్టు కేంద్రం ఇప్పుడు విదేశీ పక్షులతో సందడిగా మారింది. సైబీరియా, ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి వేల సంఖ్యలో పక్షులు వలస వచ్చి సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రే పెలికాన్, వైట్ ఐబీస్, లిటిల్ కార్మెంటెన్, ఓపెన్ బిల్ స్మార్ట్, స్పూన్ బిల్ స్మార్ట్స్ వంటి వివిధ రకాల అరుదైన విదేశీ పక్షులు విడుదల చేస్తున్నాయి. ఈ పక్షులను చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సుమారు 180 రకాల పక్షులు తమ సంతతిని వృద్ధి చేసుకునేందుకు ఇక్కడికి వలస వస్తాయి. భారతదేశంలోనే 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ పక్షులకు ఆహార కేంద్రంగా ఉంటే, నేలపట్టు చెట్లు వాటికి విడిదిగా సంతానోత్పత్తికి ఆలవాలంగా మారాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతో తిరిగి తమ దేశాలకు వెళ్లే ఈ అద్భుత ఘట్టం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఫ్లెమింగో ఫెస్టివల్ ను రాష్ట్ర పర్యాటక శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాయి. దొరవారి సత్రం మండలంలోని నేలపట్టు, సూళ్లూరుపేట పరిధిలోని పులికాట్ సరస్సు, బివ్విపాలెం సహా 5 ప్రధాన ప్రాంతాల్లో ఈ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాల నుంచి వలస వచ్చిన పక్షులను వీక్షించేందుకు పర్యాటకులు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. బివ్విపాలెం వద్ద బోట్ షికారు, పులికాటు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే రంగురంగుల పక్షుల కిలకిల రావాలతో తిరుపతి జిల్లా పర్యాటక శోభను సంతరించుకుంది. అంతరించిపోతున్న అరుదైన పక్షి జాతులకు ఆవాసమైన నేలపట్టు, పులికాట్ సరస్సు తీరాల్లో పక్షుల పండుగకు వేలైంది. నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల కోసం మొత్తం 6 ప్రాంతాలను ముస్తాబు చేశారు. కేవలం పక్షులను వీక్షించడమే కాకుండా పర్యాటకులను ఆకర్షించేందుకు హాట్ ఎయిర్ బెలూన్స్, పారాగ్లైడింగ్ వంటి సాహస క్రీడలతో పాటు ఈసారి ఐలాండ్ టూరిజం అందుబాటులోకి తెచ్చారు. ఆఖరి రోజు జరిగే వేడుకల్లో ముగింపు ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. Wonderful experience. The facilities are all good and we can see all the birds there and they are in their natural habitat, so it's nice and everything is well arranged. I'm so glad that I saw the birds today. After 4 to 3 years I saw the birds. In my 4th or 2nd class I last visited, but this is the after 3 years first time I'm visiting. I'm very so glad. I'm happy to see the birds. Those are many birds I saw. Thank you. స్కూల్ నుంచి వచ్చాము. మా పిల్లలతో 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలతో మేము మా పాఠశాల నుంచి బయలుదేరి వచ్చాము. అటకాని తిప్ప, భీమురవారిపాలెం, సూళ్లూరుపేట స్టాల్స్, అదేవిధంగా ఇక్కడ నేలపట్టు పక్షుల కేంద్రానికి వచ్చాము. పిల్లలందరూ కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు. సైబీరియా నుంచి ఇక్కడికి వస్తున్నాయంటే ఆశ్చర్యపోయారు. అంత దూరం ఎలా ప్రయాణం చేస్తాయంటే వాళ్ళు ఆశ్చర్యపోవడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న షో కానీ వీడియో కానీ అందరూ కూడా చూసి పిల్లలు బోట్ షికారు బాగా ఎంజాయ్ చేసి వినోదంతో పాటు కూడా విజ్ఞానాన్ని వీళ్ళు తెలుసుకున్నారు. చాలా ఎట్లా మీ ఫీలింగ్ ఎలా ఉంది? I think the government has arranged all the facility for this festival, and I would request all the people from Andhra also and the neighboring states to visit during this Flamingo festival and enjoy the bird sight here. And you can see that there are variety of birds, which migratory birds also visiting to this bird sanctuary, and I wish that everyone should see at least once. Next time I came to here, the birds are so I saw the birds first time. It was so amazing and I am so glad to come here. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కి అందరూ రావచ్చు. అలాగా హ్యాపీగా ఉంది వాతావరణము.
బాగుంది. బోర్డ్స్ అన్నీ వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చాను అనమాట. సో బెంగళూరు నుండి వచ్చాం మేము. మా ఫ్రెండ్ కలవడానికి వచ్చాం. తను ఫ్లెమింగోస్ అంటే ఫస్ట్ ఫుడ్ ఐటమ్ అనుకున్నా, కానీ తర్వాత బర్డ్స్ చాలా బాగున్నాయి అనమాట. అంటే ఆస్ట్రేలియా నుండి అంటే వేరే కంట్రీ నుండి రావడం అనేది చాలా స్పెషల్ అనిపించింది ఇండియాకి కానీ నెల్లూరుకి కానీ. అక్కడ వ్యూ పాయింట్స్ దగ్గర ఓన్లీ ఇది ఒక్కటే విజిట్ చేసాం అనమాట. అది కూడా ఫాస్ట్గా వచ్చాము. ఇవాళ మార్నింగ్ వచ్చాము మేము. సో మేము దిగింది నెల్లూరు పెందుర్తి. అక్కడ నుండి ఇక్కడికి రావడం ట్రావెలింగ్లోనే అయిపోయింది. బట్ స్టిల్ చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చాను అనమాట. సో బెంగళూరు నుండి వచ్చాం మేము. మా ఫ్రెండ్ కలవడానికి వచ్చాం. తను ఫ్లెమింగోస్ అంటే ఫస్ట్ ఫుడ్ ఐటమ్ అనుకున్నా, కానీ తర్వాత బర్డ్స్ చాలా బాగున్నాయి అనమాట. అంటే ఆస్ట్రేలియా నుండి అంటే వేరే కంట్రీ నుండి రావడం అనేది చాలా స్పెషల్ అనిపించింది ఇండియాకి కానీ నెల్లూరు. ఆచి కారం పొడి పెరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.